కూర్చోండి. ఏమిటి సార్ అది? మీ మామగారు చనిపోయినాటికి ఆయన తాలూకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా ఒకటి కోర్టులో ఉంది. దాన్ని వాళ్ళు కోర్టు వారు ఒప్పుకున్నారు. ఆయన గారు లేరు కనుక ఆయన కూతురు గాని మనవడు గాని ఆ డబ్బుకి హక్కుదారులు అవుతారు. ఏమాత్రం ఉంటుంది సార్ ఆ డబ్బు? దగ్గర దగ్గర 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలా? అమ్మా, చంపేశారండి. దాన్ని ఇంట్లోంచి పంపించేశానే. ఆవిడ సంతకం పెడితే కానీ డబ్బు రాదు. ఈ మాట నిన్న చెప్పుండకూడదండి. ఏ? నిన్న చక్రవర్తి గారు వచ్చి బ్రతిలాడిపోయాడు. ఈ సంగతి ముందుగా తెలిసింటే కాస్త బెట్టి చేసినా ఒప్పుకునేవాడిగా. చచ్చా, సర్లేండి, నా భార్య కదా, నేను రమ్మంటే వస్తుంది వస్తుంది వస్తుంది. మీరు ఈ సంగతి ఎవరికి చెప్పకండి. ఎవరండి? చక్రవర్తి గారు ఉన్నారండి? లేరండి. మీరెవరు? కళ్యాణి భర్త. మీరేనా ఆవిడ వదిలేసిన ప్రభుత్వులు? లేదండి, సంసారం అన్నాక భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న కలహాలు రాకపో. నేను తొందరపడ్డ మాట వాస్తవమే. ఒకరోజు నా స్నేహితులందరూ పట్టుబట్టడం వల్ల తాగి ఇంటికి వచ్చాను. ఎందుకు తాగి వచ్చావండి? ఆ మైకంలో నా ఇష్టం అన్నారు. నీ ఇష్టమైతే నేను తాగుతానంది. కోపంతో కొట్టారు. అంతేనండి, అంతే నేను చేసిన తప్పు. దాంతో బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. బాబుని చూడకుండా నేను ఉండలేను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. ఆమె కోసం తిరిగి 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 ఇంకా తాగుపోతున్నాయ్యా. తెలుసుకున్నాక నా భార్యని నేను కలుసుకోవాలని, నా బాబుని నాతో తీసుకువెళ్ళాలని ఎంతో ఆశగా వచ్చాను. ఏమండి, నా సంసారం నిలబెట్టండి. నా భార్యను నాతో పంపించండి. ఈ పుణ్యాన్ని మీ చేతులతో కట్టుకోండి. అలాగే అన్నయ్య గారు, రండి కూర్చోండి. ఏమండి, కళ్యాణి గారు ఒకసారి రండి. మీ వారు వచ్చారండి. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ వారు వచ్చారండి. జరిగిన పొరపాటుకి సిగ్గుపడుతున్నాను కళ్యాణి. నీకు అభ్యంతరం లేకపోతే నీ కాళ్ళు పట్టుకుంటాను. చూచే, అవే మాట్లాడే గారు. భార్య కళంతో భర్త పట్టమేంటి? ఆయన ఎంత బాధపడిపోతున్నారో చూడండి. ఎవరే? వాళ్ళ ఆయన. చూడండి, దీన్ని చూడండి. దీని మొక్క తాగుతాడు, దీని కళ్ళ ముందే తిరుగుతాడు. ఇదే వదిలేసింది. అయినా 5 ఎన్నోసార్లు కబురు చేసింది. వాడు వచ్చాడా? రాలేదు. ఆయన పెద్ద మనిషి కాబట్టి తనంతా తానే వచ్చారు. బయలుదేరండి, బయలుదేరి వెళ్ళండి. క్షమించండి, నేను వెళ్ళను. కళ్యాణి, నువ్వు ఆ మాట అంటే నేను ఇప్పుడే ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అయ్యో అన్నయ్య గారు, అంత మాట అనకండి. నీకు తెలియదమ్మా, నా బాధ నీకు తెలియదు. అయ్యో, ఏమే, ఎందుకు వెళ్ళవు? శ్రీరామచంద్రుడు సీత లాంటి మా తల్లిని అడవిలో వదిలేస్తాడు. రాముడు ఎప్పుడు పిలుస్తాడా పరిగెత్తుకెడదామని ఆమె ఎదురు చూసింది. ఏ, నువ్వు ఆవిడకన్నా గొప్పదానివా? రాముడు సీతను అనుమానించాడు. అన్ని నిన్ను అనుమానించాడా? అవమానంతో కుమిలిపోతున్నాడు. రాముడు సీత సీయాన్ని శంకించాడు. ఇక్కడ అన్నయ్య నా భార్య నా బిడ్డ అంటున్నాడు. తను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు కదా. ఎంతకన్నా మంచి మొగుడు ఇక్కడ దొరుకుతాడే. వెళ్ళి వెళ్ళు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అంతేకాని అంత మాత్రం నేను వెళ్ళను. ఇప్పుడు కానిపెట్టుని తీసుకెళ్ళడానికి ఎలా వచ్చావు? ముందు వీటన్నిటికీ సమాధానం చెప్పు, ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడతాం. ఏం సమాధానం చెప్పమంటారు? ఆ రోజు నేను ఎక్కువగా తాగేశాను, అంతే. మీరు మాట్లాడేది ఏది అర్థం కాలేదు. దాంతో అర్థం లేకుండా నేను మాట్లాడేశాను. తర్వాత తెలుసుకున్నాను ఎంత తప్పు చేశాను అని. నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి. అందుకే వచ్చేసాను. నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ప్రమాణ పూర్తిగా అందుకే వచ్చాను. అలాగే అయితే ఈ నోటీస్ ఏమిటి? వాళ్ళ నాన్నగారి ఇన్కమ్ ట్యాక్స్ లావాదేవీల్లో ప్రభుత్వం తిరిగి ఇచ్చే రిబేట్ నోటీస్, అవునా? ఆ డబ్బు తీసుకోవాలంటే ఆమె రావాలి, లేదా ఆ బిడ్డ రావాలి. నువ్వు వచ్చింది అందుకే 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 నిజమేనే వేశారు. ఎప్పుడు వేశారో నాకే తెలియదు. డబ్బు కోసం గడ్డి తినేని ఇలాంటి వేధవల్ని, ఏ అవసరానికి ఆ రంగులు మార్చే సన్నాసుల్ని నేను నాకు కాల్చి చంపాలి. జడ వెళ్ళు. మళ్ళీ ఆమె కోసం ఇంటికి వచ్చావు, మర్యాద వెళ్ళు. నీ అస్సలు రంగు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజున మా ఇంటికి వచ్చింది మా కాపురాన్ని నిలబెట్టడానికి కాదు, చెడగొట్టడానికి.
నన్ను రెచ్చగొట్టేవు, నా చేత ఆ మాటలు అనిపించావు. నీకు కావలసింది నేను ఆమెను కాదండం, వదిలేయడం. నేను ఆమెను వదిలేస్తే నువ్వు ఆమెతో హాయిగా సుఖంగా కాపురం చేయాలి. నీ భార్య అమాయకురాలు కాబట్టి, నువ్వు నోరు మూసుకుని లోపలికి పో అంటే పోయే పిచ్చిది కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించగలుగుతున్నావు. నీకు నాకు తేడా ఏంటి? కట్టుకున్న భార్య ఉండగా నేను తాగి మరొక దాంతో తిరిగాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి? కట్టుకున్న భార్య ఉండగా మరొకటి పిల్లాన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో గురుకుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? ఓకే, ఆమె నా భార్య ఎలా కాదో, నా ఇంటికి ఎందుకు రాదో, నాతో ఎలా కాపురం చేయడో చూస్తాను. మీరు మగవారు కాబట్టి, తాళి కట్ట భర్త కాబట్టి ఇందాక నోరు మూసుకున్నాను. నిజం చెప్పండి, దానికి మీకు ఏం సంబంధం? గౌరీ, చెప్పండి, ఏం సంబంధం? గౌరీ, ఎందుకు అరుస్తావు? ఎందుకు అరవకూడదు? ఎందుకు అరవకూడదని అది ఉంటుందా? వింటే మీతో కాపం చేయరా? గౌరీ, గౌరీ, ఏమిటి అర్థమే మాట? నేను మాట్లాడేది కాదండి, ఇందాక అతను చెప్పిన ప్రతి పదానికి అర్థం చెప్పండి. మీరు ఎవడో వెధవ చెప్పిన మాటలన్నీ నోటికొచ్చినట్టు మాట్లాడు. కాస్త అర్థం చేసుకో మాట్లాడు. అర్థం చేసుకోవాల్సిన నేను కాదండి, మీరు. నా స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే దాన్ని నడపట్టి గంటేసేవాళ్ళు. వెళ్ళి రోడ్లో పోయేవాడు ఎవరైనా అడగండి. ఎవరితో మొగుడు వదిలేసింది దాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో బెడ్రూమ్ లో స్థానం ఇచ్చాను. గంట అరగంట టైం దొరికినా దాంతోనే కూర్చొని మాట్లాడతాను. దాని మొగుడు వచ్చి పిలిచినా పంపించకుండా నా ఇంట్లోనే ఉంచుకున్నాను. దీన్ని నా భార్య అపార్థం చేసుకుంది. లేకంటారా తప్పంటారనని. ఎవరైనా అన్నం తినేవాడైతే నోట్లో గట్టి పెట్టిపోతాడండి. ఇదన్నమాట మీ నిర్ణయం. నేను వెళ్ళిపోతే మీరు దాంతో సుఖంగా ఉండొచ్చు. సరే, అలాగే వెళ్ళిపోతారండి. ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు ఒక ఆడదాన్ని వయ్యింది సాటి ఆడదాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించా. నేను అతని దగ్గరికి వెళ్ళాను. నీ భార్యను తీసుకోవాలని చేతులు పట్టుకొని బతిమాలాను. ఆమె నా భార్య కాదన్నాడు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. పైగా నాకు ఆమెకు సంబంధం కట్టాడు. ఎందుకు కట్టాడు? నిజం కాబట్టి కట్టాడు. అలాగే అలా అన్నవాడు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మనసు మార్చుకుని ఉంటాడు. మనసు మార్చుకుని కాదు, డబ్బు కోసం వచ్చాడు. ఆమె వచ్చి సంతకం పెట్టకపోతే ఆ డబ్బు వాడికి దక్కదు. అందుకే వచ్చాడు. గౌరీ, నువ్వేమన్నా అనుకో, మన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా మాట నమ్ము ప్లీజ్. ఇక నమ్మకపోతే నీ ఇష్టం. కళ్యాణి, 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 ఆగు. ఏమిటిది? వద్దండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారో తెలిసి కూడా నా గురించి మీకు తెలియకూడదని దూరంగా ఉన్నాను. మీరు చూసిన తర్వాత మీ మనసు బాధ పెట్టకూడదని వచ్చాను. వచ్చి అందరినీ బాధ పెడుతున్నాను. వెళ్ళి ఎక్కడుంటాం? లోకంలో నా లాంటి దిక్కులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా బతకటం లేదు, చచ్చిపోతున్నారా? నేను బ్రతికుండగానే నువ్వు దిక్కులేని దాని అంటావు. లోకంలో ఉన్న దిక్కులేని వాళ్ళందరికీ ఎక్కడో ఒక చోట కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఉన్నా సహాయం పొందే అదృష్టం యువతులు వాళ్ళు కూడా ఉండాలిగా. ఆమెన మాటలకాక నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏ ఆడదైనా ఆ స్థానంలో ఉంటే అలాగే మాట్లాడుతుంది. లేదు కళ్యాణి, ఆమె వట్టి మూర్ఖురాలు. పరిస్థితిని అర్థం చేసుకోలేక అలా మాట్లాడుతుంది. ఆవిడ అర్థం చేసుకున్నప్పుడు నేనైనా అర్థం చేసుకోవాలిగా. కళ్యాణి, ఇద్దరు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే మధ్యలో మీరేమైపోతారు చెప్పండి? ఏమీ కాదు. నేనేమైపోయినా పర్వాలేదు. ఆమె స్వార్థం కోసం నువ్వు రోడ్డున పడ్డానికి వీల్లేదు. ఏం జరుగుతుందో జరుగుతుంది. నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను తీసుకుందే సరైన నిర్ణయం కాదు కళ్యాణి. నువ్వు వెళ్ళిపోవడం అంటే నన్ను అవమానించడమే. ఏమండి? అవును, నువ్వు కేవలం ఆమె మాటలకే విలువిచ్చినట్లు, ఈ ఇంట్లో ఆమెకే స్థానం ఉన్నట్లు. కళ్యాణి, నిన్ను ఈ ఇంట్లో ఉంచడానికి పోషించడానికి నాకేమాత్రం హక్కు లేదు. ఈ ఇంట్లో ఉన్న స్థానం నాకు అదే నువ్వు అనుకుంటే అలాగే వెళ్ళి.
ఆడదాని వై ఉండి సాటి ఆడదాని జీవితం నాశనం చేస్తావా? అది ఆడదే ఉండి నా జీవితం నాశనం చేయలేదా? అంటే కేవలం ఖర్చుతోనే అలా చెప్పావన్నమాట. దాని అడ్డు తొలగితే తప్ప నా సంసారం బాగుపడదు. ఆమె జీవితమే నాశనం అయితే ఈనాడు నీ సంసారమే ఉండదు. అంటే ఈనాటి నీ కాపురం ఆవిడ దయాభిక్ష. ఆమె లేకపోతే, ఆమె దయతలిచి ఒప్పుకోకపోతే మనిద్దరం భార్యాభర్తం అయ్యేవాళ్ళమే కాదు. ఒకప్పుడు నువ్వు చావు బ్రతుకుల్లో ఉంటే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు అంటే తప్ప ఆమె బ్రతకదోని డాక్టర్లు అంటే ఈ మాత్రం సాయం చేయలేవని మీ నాన్నగారు నా చేతులు పట్టుకు బ్రతిమాలితే అప్పటికే మా పెళ్లి ఖాయమై కూడా సాటి ఆడదాని జీవితం బాగుపడాలని ఆమె త్యాగం చేస్తే మీ నాన్నగారు నాకు చేసిన సహాయం మర్చిపోలేక కృతజ్ఞతాపూర్వకంగానే నీ పెళ్లి కొప్పుకున్నాను. కేవలం కృతజ్ఞత కోసమే పెళ్లి చేసుకున్నారా? అవును. మనసిచ్చి పెళ్లి చేసుకోలేదన్నమాట. లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనసు ఇవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు కూడా మీ మనసు నా మీద లేదన్నమాట.